సార్ నేను కొంచెం మాట్లాడాను సార్. ఈవినింగ్ షో 6 గంటలకు యాక్చువల్‌గా మనము సినిమాలో అయితే ఫస్ట్‌లో ఉంటాము. మనం ఈరోజు అద్భుతంగా ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నాము. ఈరోజు మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏ రకంగా ఉందంటే దానికి దారి చూపించిన మహానుభావుడు మీతో పాటు ఉన్నాడు. ఎప్పుడు అడుగుతా ఉంటారు, ఎవరు సార్ ఇలా ఎలా స్టార్ట్ చేశారు సార్? సెయింట్ ఆడమ్స్ స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? ప్రతి ఒక్కరు అడుగుతా ఉంటారు. అందరూ మీ పేరు చెప్తా ఉంటాను. ఇప్పుడు ముందు ఉన్న మహానుభావుడు చొక్కాపు వెంకటరమణ గారు. వీరు మ్యాజిక్ చాంపియన్ అంటారు, వీరు మాస్టర్ మోటివేటర్ అంటారు, బాలల యొక్క జాతిపిత అంటారు. ఓకే, ఎన్ని రకాల అవార్డు రివార్డులు అంటే అవన్నిటికంటే ఒక గొప్ప విషయం చెప్తారండి. ఎవరి దగ్గర కళ ఉంటే ఆ కళను వేరే వాళ్ళకి పంచుకుంటే నేర్పిస్తే మనం చాలా వీక్ అవుతాము, కాంపిటీషన్ పెరుగుతుంది అనుకుంటాము. కానీ వీరు వారు నేర్చుకునే కళను వందలాది మందికి నేర్పించి వారికి ఒక ఉపాధి కల్పించిన మహానుభావుడు చొక్కాపు వెంకటరమణ గారు. వీరి దగ్గరనే నేను చూసి నేర్చుకొని నేను నేర్చుకునే వ్యక్తిత్వ వికాసాన్ని ఉచితంగా పంచుకోవడం నేర్చుకున్నాను. ఎంతమంది నన్ను విమర్శించినా మీరు చూపించిన దారి నేను ఆపలేదు సార్. ఇదే రకంగా వెళ్ళిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్, ఆల్ ది ఫ్రెండ్స్ ఆన్ యూట్యూబ్, ఆల్ ది ఫ్రెండ్స్ ఆన్ ది జూమ్, ప్లీజ్ జస్ట్ లిసన్ టు అవర్ చొక్కాపు వెంకటరమణ గారు. అద్భుతమైన మనిషి. మీరు వారి స్పీచ్ వినడమే ఒక అద్భుతము. సార్, ఓవర్ టు యు సార్, ప్లీజ్ స్టార్ట్. నమస్తే. చాలా సంతోషం అండి గంపనేశ్వరరావు గారు. ఈవేళ మన వాళ్ళందరినీ ఇలాగా పరోక్షంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇంపాక్ట్ మీరు ఒక ఒలింపిక్ జ్యోతి లాగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. అది నా మీద మంచి ఇంపాక్ట్ వేసింది. మనం 1996లోని మనం కలిసి ప్రారంభించాం ఇది. అది ఎంతింత ఒట్టుడింత అని చెప్పేసి అద్భుతమైన ఒక మహాయజ్ఞం లాగా తయారైపోయి కొన్ని వేల లక్షల మంది మొత్తం ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నారు. ఇంపాక్ట్ చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా నేను ఈ పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. పిల్లలే నా ప్రపంచం లాగా భావించి నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. అది మీ అందరికీ తెలుసు. దానికి ఈ పిల్లల్ని ఎందుకు తీసుకున్నారని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే నా బాల్యం గురించి కొంచెం చెప్తే, నేను ఈ పిల్లల కాన్సెప్ట్ నేను ఎందుకు తీసుకున్నాను, పిల్లల కార్యక్రమం ఎందుకు చేస్తున్నాను అనేది మీకు అర్థం. నేను విజయవాడలో పుట్టాను. ఏప్రిల్ 1, 1948 నా జన్మదినం. అందరూ అనేవాళ్ళు, నువ్వు ఏప్రిల్ 1 పుట్టావు కాబట్టి అందరినీ ఫూల్స్ చేస్తావురా అనేవాడు. అలాగే అమావాస్య రోజున పుట్టానంట నేను. అమావాస్య రోజున పుట్టావు కాబట్టి నువ్వు దొంగ అవుతావు అని అన్నాడు. అంటే అప్పటి వాళ్ళు ఇప్పుడు కలిసినప్పుడు నాకంటే పెద్దవాళ్ళు, చూసావా నేను చెప్పావా అందరినీ ఫూల్స్ చేస్తామని అని అంటే, నేనేం ఫూల్స్ చేశాను అంటే, మ్యాజిక్ చేసి ఫూల్స్ చేస్తున్నావు కదా కొన్ని వేల లక్షల మందిని, మరి దొంగ సంగతి ఏంటి అని అంటే, అందరి మనసును దోచుకుంటున్నావు, అది దొంగే కదా అని. చాలా సంతోషం, ఎలా అయినా మార్చి చెప్పుకోవచ్చు అనమాట అని నేను వాడిని జోక్ చేస్తాను. అయితే నేను 1962లో మొట్టమొదట కథ రాశాను. ఒక పిల్లల పత్రికలో వచ్చాయి, మోసం మొదటిగా నాశనం అని చెప్పేసి ఒక కథ. అయితే నేను 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను స్కూల్కి వస్తానని చెప్పేసి మా అక్కయ్య స్కూల్ వెంటబడేది. మా కాలంలోనే 5 ఏళ్లకి స్కూల్లో చేర్చాము. ఇంకా 2 ఏళ్ళు ఉంది నీకు టైం స్కూల్కి చేర్చడానికి అని అంటే నేను ఏడ్చి వెంటబడేది. సరే అని చెప్పేసి మా అక్కయ్యకి తోడుగా నన్ను స్కూల్కి పంపించాను. అయితే నాకు పుస్తకాలు కావాలి, అక్కయ్యకి పుస్తకాలు ఉన్నాయి, నాకు కూడా పుస్తకాలు కావాలి. అప్పుడు ఆ రోజుల్లో మా నాన్నగారు చందమామ, బాల పత్రికలు మా అక్కయ్యకి చదువుకోవడానికి ఆ పత్రికలు నా చేతికి ఇచ్చి, ఇవేరా నీ పత్రికలు, నీ పుస్తకాలు అని చెప్పేసి క్లాస్ పుస్తకాలు నాకు ఇచ్చి పంపించారు. ఆ విధంగా నా 3 ఏళ్ల వయసులోనే బాల సాహిత్యంతో చందమామ, బాల పత్రికలు అనుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు మనకి కథలు చదివించుకుని మా అక్కకి గొడవ చేశాను. ఇలా ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎన్ని విషయాలు చెప్పినా, ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఇవి పాటించారు. అయితే పెద్దవాళ్ళు ఏదైతే అనుసరిస్తూ ఉంటారో, ఏదైతే చేస్తూ ఉంటారో వాటినే పిల్లలు అనుసరిస్తూ ఉంటారు, అనుకరిస్తూ ఉంటారు అనేది నాకు బోధపడింది నా అనుభవం మీద.
అందుచేత మా అక్కయ్య పుస్తకాలు చదువుతుంటే చూసి నేర్చుకున్నాను. మా అక్కయ్య పుస్తకాలు చదవరాని నాకు చెప్పాలి. ఆ తర్వాత 1964లో విజయవాడలో గీతా సుబ్బారావు గారిని కార్టూన్స్ వేశారు. ఆయన దగ్గర కార్టూన్లు నేర్చుకోవడానికి వెళ్ళారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో కార్టూన్లు వేసుకుంటారు. రోజు ఆయన వేసిన కార్టూన్లు, ఈ రబ్బరు, ఈ పెన్సిల్, ఈ గుర్తులన్నీ రబ్బర్ ఇచ్చి అవన్నీ జాగ్రత్త చేసి ఆయన వేస్తుంటే నేను గమనించాను. ఆ విధంగా ఆయన కార్టూన్లు వేస్తుంటే చూసి నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ లోని 1978-79 ఈనాడులో విప్లవ చిత్రంలో పనిచేశాను. ఆ టైంలోని డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు మ్యాజిక్ ఆర్టికల్స్ రాసినప్పుడు అక్కడ మా సెక్షన్కి వచ్చి ఇచ్చేవారు అన్నమాట ఈనాడు. నేను మిమిక్రీ చేస్తానని చెప్పి ఆయన ప్రోగ్రామ్ తీసుకెళ్ళాను. ఆయన ప్రోగ్రామ్ ముందు నేను మ్యాజిక్ ముందు మిమిక్రీ చేశాను. ఆ తర్వాత ఆయన మ్యాజిక్ ని నేను గమనించాను. అలాగా ఆయన మ్యాజిక్ చూసి నేర్చుకున్నాను. ఆ తర్వాత గుడ్డిగ సుబ్రాయన్ గారి దగ్గర సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్. సార్ మీ వాటర్ రావట్లేదు సార్. సార్ వస్తుంది సార్. తర్వాత ఈ రోజుల్లో సార్ బుడిగ సుబ్బారాయుడు దగ్గర చెప్పారు. బుడిగ సుబ్బారాయుడు అక్కడి నుంచి వినపలేదు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీలో బాలచంద్రిక పత్రికకి నేను ఎడిటర్ గా 1979 నుంచి అప్పుడు రైట్ సార్. అప్పుడు బాలల అకాడమీలో నేను గుడ్డిగ సుబ్రాయన్ గారి దగ్గర బుక్ ప్రొడక్షన్, బుక్ ఎడిటింగ్ విషయాల్లోని ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ విధంగా నేను పిల్లలకి సంబంధించిన వ్యవహారంలోని నాకు ఆసక్తి కలగడానికి రకరకాల నా జీవితంలో రకరకాల స్టేజెస్ లోని నాకు ఆసక్తి ఏర్పడింది. చిన్నప్పుడు నేను ఈ బాల సాహిత్యానికి సంబంధించి బాలలకు సంబంధించిన కార్టూన్స్ వేయడం, అలాగే బుక్ ప్రొడక్షన్ విషయాల్లో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకని నాకు అనిపించింది ఏంటంటే పిల్లలు ఈ రోజుల్లోని చూసి నేర్చుకుంటారు తప్ప చెబితే వినరు అనేది నాకు మనసులో ముద్రపడింది. తర్వాత ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లల కంటే కూడా పేరెంట్స్ చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం. పేరెంట్స్ నేను ఎప్పుడు ఏ ప్రతి మీటింగ్ లో కూడా పేరెంట్స్ మీ పిల్లల్ని చదువు అని రాసి రంపాన పెట్టకండి. వాళ్ళు చదివేటప్పుడు చదువుతారు, ఆడేటప్పుడు ఆడతారు అనే విషయం. ఎందుకంటే ఒకసారి నేను చూశాను, ఒక పేరెంట్ ఇలా నీకు ఆఫర్లీలో ఎన్ని మార్కులు వచ్చినాయిరా అన్నాడు. అడిగితే నాన్న 98 వచ్చినాయి నాన్న అంటే, వెధవా 98 వచ్చినాయి, మిగతా 2 మార్కులు ఎందుకు తగ్గినాయి అని కొడుతున్నాడు. చాలా అన్యాయం కదా. 98 మార్కులు వచ్చినట్టు తక్కువ. అదే మా కాలంలో అయితే ఎన్ని మార్కులు వచ్చినాయిరా అని ఫాదర్ అడిగితే 35 మార్కులు వచ్చినాయి, వెరీ గుడ్, పాస్ మార్కులు వచ్చినాయి, ఈసారి బాగా చదువు, ఇంకా 40 మార్కులు వస్తాయి అని ఎంకరేజ్ చేశాం. దీనివల్ల 98 మార్కులు వచ్చినాయి అంటేనే ఈ కొడుతున్న పేరెంట్స్ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని నాకు అనిపిస్తుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళి బాగా చదివే అవకాశం ఉంది. మా కాలంలోని
ఈ ఈ పరీక్షలో తప్పితే, ర్యాంకులు రాకపోతే, మార్కులు సరిగ్గా రాకపోతే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అసలు మాకేం కనపడవు. మా కాలంలోని ఈ పిల్లలు పరీక్షలో తప్పితే ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఎక్కడా లేవు. ఇప్పుడు పరీక్షలో పాస్ కాలేదన్నా, లేకపోతే ర్యాంకులు రాలేదన్నా ర్యాంక్ 1 నుంచి దూకేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ ఇంట్లో లేకపోవడం. సీనియర్ సిటిజన్స్ తాతయ్యలు, అమ్మమ్మలు దగ్గరుండి పిల్లల్ని వాళ్ళకి మంచి కథలు చెప్పి, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు పిల్లలకి మంచి చెడ్డలు చెప్పేందుకు వీళ్ళల్లో అమ్మమ్మలు, తాతయ్యలు ఉండట్లేదు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు. అమ్మ నాన్నేమో ఉద్యోగ బాధ్యతలతో ఉరుకులు పరుగుల మీద తిరుగుతూ ఉంటారు. ఇంకేముంది, పిల్లలనేమో పొద్దునుంచి సాయంత్రం దాకా చదువు 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 రాసి రంపని పెట్టి. ఇలాంటిది ఒక పాపను చూశాను నేను. ఆ చిన్న సంఘటన చెప్తాను. ఒక పాప ముందు వసారాలో కూర్చొని పుస్తకం ముందేసుకుని చదువుతుంది. అంతలో వాళ్ళ అమ్మ మార్కెట్ నుంచి వచ్చింది. ఏమేమి చదువుతున్నావా, నిద్రపోతున్నావా అని. చదువుతున్నానమ్మా అని అంటే అమ్మ వాళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న బ్రీఫ్ కేసు పట్టుకుని వచ్చాడు ఆఫీస్ నుంచి. ఏమే చదవే నిద్రమోహా అన్నాడు. చదువుతున్నానా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ అన్న క్రికెట్ కిట్ పట్టుకుని వచ్చాడు. ఏమే చదవే నిద్రమోహం, ఎప్పుడు పుస్తకం ముందు వేసుకుని కులుపుతూ ఉంటాం. చదువుతున్నానన్నయ్య లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అక్క ట్యూషన్ నుంచి వచ్చింది. చదవే చదువు అన్నది. చదువుతున్నాను. పక్కింటి వాళ్ళు వచ్చారు. చదువు చదువు అన్నారు. చుట్టాలు వచ్చారు. చదువుతున్నావా లేదా నిద్రపోతున్నావా అన్నారు. చదువుతున్నాను. ఆ పాపకు బుర్ర వేడెక్కిపోయింది. దేవుడా అని గట్టి గాలిపోయింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటమ్మా పాప నన్ను పిలిచావు? దేవుడా, నేను పుస్తకం ముందేసుకొని నా మానాన్ని నేను శ్రద్ధగా చదువుకుంటున్నాను. ప్రతి వాళ్ళు వచ్చి చదువు 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 అని అంటున్నారు. వీళ్ళందరి బారి నుంచి నన్ను రక్షించి దేవుడా అని అడిగాడు. అయితే బాగా చదువు అమ్మా అని మా ఆయన కట్టు. అంటే ఈ రోజుల్లో పిల్లలు దేవుడు కూడా రక్షించలేనంత పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ఈ ఇబ్బందులు ఎలా ఉన్నాయో దేవుడు కూడా రక్షించలేనంత పరిస్థితుల్లోని వాళ్ళు ఉన్నారనేది మనకు అర్థం అవుతుంది. అంచేత పిల్లలు చదివేటప్పుడు చదవాలి, ఆడేటప్పుడు ఆడాలి. 24 గంటలు చదువుతున్నారు అని అంటే అది అబద్ధమే. ఒకవేళ చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కదు. అంచేత పిల్లల విషయంలోని చదువు చదువు అని రాసి రంపాన్ని పెట్టకూడదని నా ఉద్దేశం. అంతేకాకుండా నేను మా గంప నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇంతకుముందు అసలు ఈ ఇంపాక్ట్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి పర్సనాలిటీ డెవలప్మెంట్, మార్కెటింగ్ స్కిల్స్ మీద ట్రైనింగ్ వర్క్షాప్స్ ఎందుకు ప్రారంభించామంటే, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే నేను కాలేజీలో చదువుతుండగా భారతదేశంలో నిరుద్యోగ సమస్య, యువతరంలో అశాంతి, ఆందోళన అనే సబ్జెక్ట్ మీద నేను డిబేటింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళి ప్రైజులు కొట్టుకొచ్చాను. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నేను ఎంత ట్రాష్ మాట్లాడాను. ఏమిటి అని అంటే, భారతదేశంలో నిరుద్యోగ సమస్య లేనే లేదు. ఉన్నదల్లా ఆ ఉద్యోగాలకి సంబంధించిన స్కిల్స్ లేకపోవడమే అనేది నాకు అర్థమైంది. అందుకనే ఈ మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తే అసలు ఉద్యోగాలన్నీ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాయని నేను పేపర్లో చూసి నాకు అర్థమైంది. ఎంతో కొన్ని వేల మంది వాటికి అప్లై చేస్తున్నారు, కానీ ఒకరికో ఇద్దరికో వస్తున్నాయి ఉద్యోగాలు. అందుకనే ఆ సబ్జెక్ట్ మీద ప్రతి ఏడాది ఒక 4 రోజుల పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, మార్కెటింగ్ స్కిల్స్ లో అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక 4 రోజులు ఉచితంగా శిక్షణ ఇచ్చి, వాళ్ళకి 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి, బస్ పాస్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం పెట్టుకున్నాం. అయితే ఈ ట్రైనింగ్ పూర్తయ్యేలాగా వీళ్ళందరూ ఏం చేశారంటే, ఏమయ్యా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని కంపెనీలు వాళ్ళు వస్తున్నారంటే, సార్ మాకు ఉద్యోగాలు వద్దు సార్, మీరు ఇచ్చిన ఈ ట్రైనింగ్కి మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది, మేమే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉన్నాం అని చెప్పేసరికి మాకు చాలా ఆనందంగా. అందుకనే అంతకుముందు మేము ఈ డబ్బులు ఇలా ఇస్తున్నాం అని అంటే చాలా మంది గంప గారిని నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఏంటి మీకేమన్నా పిచ్చా, డబ్బులు ఎక్కువైనాయా అని అడగడం మొదలెట్టారు. అంటే నిజంగా మాకు పిచ్చే, ఇతరులకి సేవ చేయాలనే పిచ్చి మాకుంది అని చెప్పాం. అంటే దానికి వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు అపాత్రదానం చేస్తున్నారు మీరు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
లేదు మాకు ఆత్మకు తృప్తి కలిగించే ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అన్నాం. అది ఇంపాక్ట్ గా ఇప్పుడు కొన్ని వేల లక్షల మందికి స్ప్రెడ్ అవడం మాకు ఎంతో తృప్తిని ఆనందాన్ని కలిగించింది. దానికి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎండమూరి వీరేంద్ర, డాక్టర్ బివి పట్టాభిరాము, ఇలాంటి వాళ్ళు, ప్రదీప్, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఉచితంగా చెప్పడం మాకు ఎంతో ఆనందంగా కలిగించింది. ఇది ఒక మహా యజ్ఞంగా ముందుకు సాగుతుంది. అయితే నేనేం చేశానంటే ప్రతి నెల నా ఇన్కమ్ లోని ఒక 10% సేవా కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ వెళ్తున్నాను. ఒక నెల ఆత్మనిర్భర్, ఒక నెల మెంటల్ ఛాలెంజ్డ్ వాళ్ళ దగ్గరికి, ఒక నెల ఓల్డ్ ఏజ్ హోమ్, ఇట్లా. అయితే నేను ఒక 100 మంది ఈ టాలెంటెడ్ చిల్డ్రన్ ని తయారు చేశాను. మ్యాజిక్ చేసేవాళ్ళు, మిమిక్రీ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, ఇలాగ. ప్రతి నెల నేను ఏం చేస్తానంటే ఒక 15 మెంబర్స్ ఫండ్ ట్రూప్ అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాం. వెళ్ళి ఆ సీనియర్ సిటిజన్స్ ని వీళ్ళు ఒక గంట సేపు వాళ్ళ ఆర్ట్తో ఎంటర్టైన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ చేతుల మీదుగా పిల్లల చేతుల మీదుగా పళ్ళు వాళ్ళకి పంచి వస్తాయి. వాళ్ళు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మాకు అమ్మమ్మ కావాలి, నానమ్మ కావాలి, తాతయ్య కావాలి అని ఇళ్లలో అడగడం మొదలెట్టారు. అంటే పిల్లల్లోని సీనియర్ సిటిజన్స్ పట్ల, అమ్మమ్మ తాతయ్యల పట్ల ప్రేమ కలిగేందుకు ఇది ఒక బీజం వేస్తున్నాం అనేది నా ఉద్దేశం. అంతేకాకుండా ఆ పేరెంట్స్ కూడా, ఆ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పిల్లల్ని చూసి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు గుర్తొచ్చి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇట్లాగా ప్రతి నెల ఒక చోటుకి వెళ్తున్నాం. దీనివల్ల ఈ పిల్లల్లోని ఒక వాల్యూస్ ని డెవలప్ చేయాలనేది నా ముఖ్యమైన ఆలోచన. ఇలాగా చేసుకుంటూ వెళ్తున్నాను. అయితే కొందరు అంటూ ఉంటారు, ఏమండి మీరు పెద్ద పెద్ద వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, వాటికి ఎంతో పబ్లిసిటీ ఇస్తుంటారు, దీనికి పబ్లిసిటీ ఎందుకు ఇవ్వరు అని. అవి పబ్లిసిటీ కావాల్సిన కార్యక్రమాలు, ఆ కళాకారుడు హైలైట్ కావాల్సిన కార్యక్రమాలు. ఇవి మాత్రం సేవా కార్యక్రమం కాబట్టి దీనికి పబ్లిసిటీ అక్కర్లేదు అని అంటే, పబ్లిసిటీ ఇస్తే 10 మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తారు కదా అని అంటే, దానికి మేమేం చెప్తామంటే, ఈ ప్రచారం అనేది బటర్ఫ్లై లాంటిది. మనం బటర్ఫ్లైని పట్టుకుందామని వెళ్తూ ఉంటే అది ఎలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అందకుండా. అది ముళ్ళ కంచెల నుంచి తీసుకెళ్ళిపోతుంది, కాళ్ళు చీలిపోయి రక్తాలు వస్తాయి, కానీ అది అందదు మనకి. అలా కాకుండా మంచి మనసుతోని మనం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పబ్లిసిటీ అన్ని ఆలోచించుకుంటారు. ఆ మంచితనం అనే పరిమళానికి ఈ ప్రచారం అనే బటర్ఫ్లై వచ్చి మన పొద్దు మీద వాడుతుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని నేను. అలాగే నేను చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఈ పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేయాలనేది నా తపన. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలోని ఒక కథా కుటీరం అనే ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాను. ఎందుకంటే ముఖ్యంగా పిల్లల్లోని వాల్యూస్ని పెంచడం కోసం, పిల్లల్లోని క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం పెరగడం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను నేను. ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్ ద్వారా పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. కథలో చెప్పే సంస్కృతి చచ్చిపోతుంది. తాతయ్యల అమ్మమ్మలు కథలు చెప్పట్లేదు. అంటే ఇంక పిల్లలు కూడా ఈ చదువు సిలబస్లోని బిజీగా ఉండి అసలు కథలకి వైపే దృష్టి మరల్చట్లేదు. కానీ ఇంతకుముందు ఆ కథల ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము, ఆసక్తిగా విన్నాము. కథలు చెప్పడం వల్ల వాళ్ళకి లిజనింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది. పిల్లలకి లిజనింగ్ స్కిల్ డెవలప్ అయితే వాళ్ళు వినడం అనేది అలవాటు అయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒరే మా మాట వినరా బాబు అని చెప్పే పరిస్థితి రాదు. పెద్దవాళ్ళ మాట వింటారు, గురువుల మాట వింటారు. ఈ కథలు చెప్పడం అనేది కాన్సెప్ట్ వెనక ఇంత గొప్ప పరమార్థం ఉందన్నమాట. అంచేత అందుకనే క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ అని చెప్పేసి వర్క్షాప్స్ అనేకం కండక్ట్ చేశారు. క్లాస్ రూమ్లోని టీచరు పాఠాలని కథలుగా చెప్పాలి అనేది కాన్సెప్ట్. పాఠాలను కథలుగా చెప్తే ఈ బుర్రలో గుర్తుండిపోతాయి. అంతేగాని పాఠంలాగా చెప్తే అది ఆ బుర్రకెక్కదు, అది గుర్తుండదు. ఒక సినిమా చూసి వస్తే పిల్లవాడు ఆ సినిమా కథ అంతా ఇంటికి రాగానే వాళ్ళ అన్నకో చెల్లెలకో చెప్తాడు, వాళ్ళ అమ్మకు చెప్తాడు. అదే ఒక పుస్తకంలో పాఠం చదివితే 10 సార్లు చదివినా సరే పక్కవాడికి చెప్పలేదు. అంచేత ఈ కథలు చెప్పే సంస్కృతిని మళ్ళీ బతికించాలనే ఉద్దేశంతో కథా కుటీరం అని పెట్టి కథాకేళి అని చెప్పేసి 7 రోజుల పాటు ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఆ 7 రోజుల పాటు ఈ కథలు చెప్పే వర్క్షాప్ ఫెస్టివల్ లాగా. చివరి రోజున నేనేం చేశానంటే 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి ఒక వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాను.
ఎందుకంటే కథల యొక్క ప్రాముఖ్యత జనానికి తెలియాలి, దాని ఇంపార్టెన్స్ ని గుర్తించాలనే ఉద్దేశంతో ఈ రికార్డు చేయడం జరిగింది. అంటే ఈ సందర్భంగా మా గురుగారు చెప్తా ఉంటారు, దేవి పట్టాభిరామ్ గారు, మ్యాజిక్ దీనికి జోడిస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యక్తిత్వ వికాసాన్ని, ఈ మ్యాజిక్ ని క్లబ్ చేసి చెప్తూ ఉంటారు. నేను కథల్లోనే ఈ మ్యాజిక్ ని, కథల్లోని మిమిక్రీని, కథల్లోని పపెట్స్ ని ఎలాగ ఇన్వాల్వ్ చేసి అనేక ప్రయోగాలు చేశాను. అంటే దీనికి సంబంధించి ఒక చిన్న మ్యాజిక్ మీకు చేసి చూపిస్తాను. నా దగ్గర ఒక చిన్న తొట్టె ఉంది. ఒకసారి మా అమ్మాయి వినూత్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే నాన్న నేను తొట్టె కొన్నాను, కానీ ఆ రోజు నర్సరీ లేకపోవడం వల్ల మొక్కలు కొనలేదు, ఇలాగే ఖాళీగా ఉండిపోయిందంటే, నీ దగ్గర మ్యాజిక్ స్టిక్ ఉంది కదా, నువ్వు కూడా మెజిషియన్ కదా, మ్యాజిక్ స్టిక్ తీసుకురా అన్న. తీసుకొచ్చి ఇచ్చింది. ఈ మ్యాజిక్ స్టిక్, ఈ తొట్టె. నేను దీన్ని ఇలా పట్టుకొని అబ్రకదబ్రా 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 ఇలా అనగానే దానిలోంచి ఒక పూల మొక్క బయటకు వచ్చింది. ఇట్లాగా ఒక విషయాన్ని కానీ, ఏదైనా ఒక కథని కానీ మనం చెప్పేటప్పుడు దాన్ని ఒక మ్యాజిక్ ద్వారా చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది అనేది నా కాన్సెప్ట్. అందుకనే పిల్లలకి వాల్యూస్ నేర్పడం కోసం కొన్ని మ్యాజిక్లు మేము తయారు చేశాం. దాంట్లోని ముందు పిల్లలకి హ్యాబిట్స్, మంచి అలవాట్లు, వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పడం కోసం ఒక ప్యాక్ బుక్ మొక్కలతోని ఒక చిన్న ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఒక 4 ప్యాక్ మొక్కలు, 4 ప్లేయింగ్ కార్డ్స్, 1 2 3 4 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. అయితే దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఈ 4 మంచి స్నేహితులు. అయితే వీళ్ళకి ఎలాంటి చెడ్డ అలవాటు లేదు. అయితే ఒక్కసారి ఏమైందంటే వీళ్ళలోకి ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడు వచ్చి చేరాడు. ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడు చేరంగానే వీళ్ళలోంచి ఒకడు ఏం చేశాడంటే, నాకు ఎలాంటి చెడ్డ అలవాటు లేదు, వీటితో స్నేహం చేస్తే ఆ చెడ్డ అలవాటు నాకు కూడా వస్తుంది, వీటితో స్నేహం వద్దు బాబు వద్దని దూరంగా వెళ్ళింది. అయితే ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడితో మిగతా వాళ్ళు కలిసి తిరుగుతా ఉంటారు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు వాడితో కూడితే వీడే వాడు అవుతాడని ఒక సామెత. ఆ సామెత ప్రకారం 6 నెలలు కాదు కానీ 6 రోజులు అయ్యేసరికి మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క చెడ్డ అలవాటు వచ్చేసింది. ఇంకా కొంతకాలానికి ఏమైందంటే 5 చెడ్డ అలవాట్లు ఉన్నవాడు, 5 చెడ్డ అలవాట్లు ఉన్నవాడు వచ్చి వీళ్ళలో చేరితే వీళ్ళలోంచి ఒకడు ఏం చేశాడు, నాకు ఒక చెడ్డ అలవాటు ఉంటేనే ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు, స్కూల్లో టీచర్స్ తిడుతున్నారు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్తున్నారు, వీడితో స్నేహం వద్దు బాబు, నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది 5 బ్యాడ్ హ్యాబిట్స్ వస్తే అని వెళ్ళిపోయాడు. అయితే ఈ 5 చెడ్డ అలవాట్లు ఉన్న వాటితో మిగతా వాళ్ళు కలిసి తిరుగుతా ఉంటే మన సామెత ప్రకారం 6 నెలలు వాడితో కూడితే వీడేవాడు అవుతాడు సామెత ప్రకారం 6 వారాలు వీడితో కలిసి జరిగేసరికి వీళ్ళందరికీ కూడా 5 చెడ్డ అలవాట్లు వచ్చాయి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, చెడ్డవాడికి దూరంగా ఉండాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. బాగా చదివే వాళ్ళతో మనం స్నేహం చేస్తే మనం కూడా బాగా చదువుదాం అని కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. స్కూల్ డొమ్మా కొట్టి పరీక్షలు సరిగా రాయని వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా అలాగే ఉండాలేమో అని అనిపిస్తుంది. అంటే ఇలాంటి ఈ మ్యాజిక్ అంశాల వల్ల పిల్లల్లోని ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. ఈ ఈ ఈ అలవాట్ల గురించి చెప్పిన ఈ మ్యాజిక్ వాళ్ళ బుర్రలో నాటుకుపోతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు చెడ్డ అలవాట్ల వైపు వెళ్ళరు, మంచి అలవాట్లు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఈ మ్యాజిక్ ద్వారా, ఈ కథలు మ్యాజిక్ ద్వారా చెప్పడంతో పాటు పిల్లలకి ఒక విలువలు నేర్పడం, క్రమశిక్షణ నేర్పడం కూడా మనం చేయొచ్చు. ఆ దిశగా నేను ప్రయాణం చేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఒక మంచి విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈ కథలు చెప్పేటప్పుడు మనం ప్రముఖుల జీవితాలని మనం 1826లో ఫలానా వాళ్ళు పుట్టారు, ఇలాంటివన్నీ డేటాతో ఇస్తే పిల్లలకి వాళ్ళకి త్వరగా బుర్రకెక్కదు.
అందుకనే వాళ్ళ జీవితం నుంచి ఒక సంఘటన మనం తీసుకొని మనం చెప్పాలి అనేది ఉద్దేశంతో ఈ కథలో చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక మంచి సంఘటన వాళ్ళకి ఇప్పుడు ఓ చిన్న కథ చెప్తాను. హిస్టరీ నుంచి మనం ఏమైనా తీసుకొని చెప్పేటప్పుడు ఒక చిన్న కథ చెప్తాను నేను. కలకత్తాలోని ఒక ముసలావిడ ఉంది. ఆవిడ ఒక అనాథ శరణాలయం నడుపుతుంది. అనాథ శరణాలయం నడుపుతుంటే ఎంతో మంది విరాళాలు ఇస్తే ఆ విరాళాలు తీసుకొచ్చి ఆ అనాథల్ని పోషిస్తూ ఉంటారు. ఒకసారి రావాల్సిన విరాళాలు ఆగిపోవడంతో ఒక 4 రోజుల నుంచి ఆ అనాథ బాలలకి భోజనం లేకుండా అయిపోయింది. వాళ్ళంతా బాధపడుతున్నారు. అప్పుడు ఈవిడ మనసు చాలా చివుకుమంది. అయ్యో పిల్లలకి భోజనం లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఎదురుగా ఒక రొట్టెల షాప్ అక్కడికి వెళ్ళి, అయ్యా ఈ అనాథ బాలలు ఒక 4 రోజుల నుంచి ఆహారం లేకుండా అలమటించిపోతున్నారు, దయచేసి పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి కొన్ని రొట్టెలు ఇవ్వండి అని. అతను వేరే మూడ్లో ఉన్నాడు. లేదు పో ముసలమ్మ పో అని. బాబు పెద్ద మనసు చేసుకొని బాబు అని మళ్ళీ బతిలాడు. చాలాసేపు బతిలాడు. వాడికి చాలా కోపం వచ్చింది, చిరాగ్గా ఉన్నాడు. కాండ్రించి మొహం మీద ఉమ్మేశాడు. పో అన్నాడు. అంటే ఆడు ఒక చిరునవ్వు నవ్వి ఆ మొక్క మీద ఉమ్ముని ఇలా తుడిచేసుకొని, అయ్యా మీరు నాకు ఇవ్వాల్సింది ఇచ్చారు, ఆ పిల్లలకు కూడా ఇవ్వాల్సింది ఇస్తే, ఆ రొట్టెలు ఇస్తే నేను వెళ్తాను. షాక్ తిన్నాడు. రేలేదే అమ్మా, నేను ఏదో వేరే మూడ్లో ఉండి కోపంలో ఉండి నేను తిట్టాను, నువ్వేమనుకోవద్దు, నన్ను క్షమించు. నీ ఇప్పుడే కాదు, నీ అనాథ శరణాలయం ఉన్నంత కాలం, నా షాప్ ఉన్నంత కాలం మీ ఆ అనాథ బాలలకి నేను ఈ రొట్టెలు ఉచితంగా ఇస్తాను అని చెప్పి పంపించాను. అంత సహనశీలి ఎవరంటే మదర్ తెరెసా. మదర్ తెరెసా గురించి ఈ చిన్న సంఘటన చెబితే పిల్లల్లో ఆసక్తి కలుగుతుంది. ఆ మదర్ తెరెసా గొప్పదనం ఏంటి, ఇంకా జీవితం ఏంటి అని తెలుసుకోవాలని ఆ మదర్ తెరెసా జీవిత చరిత్ర తెచ్చుకొని చదువుతారు. అంటే ముందే మదర్ తెరెసా గురించి డేటాలు, మరి డేట్లు, కాలమాన పరిస్థితులు అవన్నీ ముందే చెప్పేస్తే పిల్లలకి మన ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న పరిస్థితి అదే. వాళ్ళకి ఆసక్తిజనకంగా పాఠాలు ఉండట్లేదు. అలా తయారు చేయాలనేది నా ఉద్దేశం. అందుకనే పిల్లలకి కథలు చాలా చక్కటి అంశాలతో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా చిల్డ్రన్ అని అంటే ఆ ఎబ్రివేషన్ కి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు చిల్డ్రన్లోని CHILDREN చిల్డ్రన్. ఈ చిల్డ్రన్లోని సి అంటే క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్. పిల్లలకి క్రియేటివిటీ నేర్పాలి. క్రియేటివిటీ ఏదో మామూలుగా చేసే పనిని ఇంకా కొత్త రకంగా ఇంకా ఎలా చేయొచ్చు అనే ఒక ఆలోచన శక్తిని వాళ్ళలో జనింపజేసి ఆ క్రియేటివిటీని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసి క్రియేటివ్గా ఏదో చేయాలనే ఒక తపనతోని నేను పెరిగిన వాడిని కాబట్టి అనేక రకాల వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ చేశాను. ఏ పనిలోనైనా సరే ఒక క్రియేటివ్గా ఆలోచించడం, ఏ ప్రోగ్రామ్కైనా ఒక పేరు పెట్టాలంటే కొత్తగా ఆలోచించి పేరు పెట్టడం, ఇలాంటివన్నీ నేను ఆలోచించి చేయటం నా జీవితంలో నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుంచి క్రియేటివిటీ అలవాటు చేయాలి. క్రియేటివిటీ అంటే నేను ఒకసారి చూశాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాస్ రూమ్లో మాస్టర్ అన్నాడు, ఒరే మీరు ఎవరన్నా వచ్చి ఒక సరళ రేఖ గీయండి రా. ఒక కుర్రాడు వచ్చి ఒక సరళ రేఖ గీశాడు, స్ట్రైట్ లైన్. ఇంకో సరళ రేఖ గీయండి వేరే విధంగా నిలువుగా గీశాడు. ఇంకోటి వచ్చి అడ్డంగా మళ్ళీ పక్కన గీశాడు, క్రాస్గా గీశాడు. ఇంకా రకరకాల ఇంకా అన్ని యాంగిల్స్ లో సరళ రేఖలు గీశాడు. తర్వాత ఇంకేం మిగల. ఇంకో కుర్రాడు వచ్చాడు, సార్ నేను ఇంకొక కొత్త రకంగా గీస్తాను, గీయాలి. వాడు డాట్స్ పెట్టాడు ఇలా వరుసగా అడ్డంగా. అంటే ఇదేంటా అంటే బ్లాక్ అండ్ వైట్ సరళ రేఖ సార్. భలే ఉందే, ఇంకా సరళ రేఖ గీయడానికి ఇంకా టైం లేదు, ఇంకా అసలు అవకాశం లేదు. ఇంకోటి వచ్చాడు చివరిగా, నేను గీస్తాను సార్, ఎవరు గీయను సరళ రేఖ, గీయాలి. ఈ చాక్ పీస్ పట్టుకొని బోర్డుకి దూరంగా వెళ్ళాడు. ఆ బోర్డు దగ్గరికి ఎలా నడుచుకుంటూ వచ్చి దాని మీద ఒక డాట్ పెట్టి, ఇదేంట్రా అంటే గాలిలో సరళ రేఖ సార్, అక్కడి నుంచి ఇక్కడికి. అరే ఇది క్రియేటివిటీ అంటే అని ఆ మాస్టర్ చాలా సంతోషపడ్డారు. క్రియేటివిటీకి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను సరదాగా. ఒక ఎలక పిల్లల్ని వెంట పెట్టుకొని అలా షికారుగా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి అంటూ మీద పడి పిల్లలు చెల్లాచెదరైపోయింది.
భయంతో. అప్పుడు ఆ ఎలక ఏం చేసిందంటే పిల్లల్ని దగ్గరికి తీసుకు ఏం భయపడకండి అని చెప్పి గొంతు సవరించుకుంది. దాంట్లో క్రియేటివిటీ ఎలా ఉంది చూడండి. గొంతు సవరించుకొని ఆ ఎలక ఏం చేసింది, బాబావ్ 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 అన్నట్టు అరవంగానే దెబ్బతో పిల్లి పారిపోయింది. చూసారా, మనకి అవసరంలోని సెకండ్ లాంగ్వేజ్ పనికొస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అని చెప్పి. అట్లాగా క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళకి ఎలాంటి సందర్భంలో అయినా సరే అలాంటి ఆపద నుంచి బయటపడే మార్గాలు వాళ్ళకి ఆటోమేటిక్ గా కనిపిస్తూ ఉంటాయి అనేది దీనివల్ల మనకి అర్థమవుతుంది. అంతేగాదు ఒకసారి ఏంటంటే మెడికల్ షాప్ ఉంది, చిన్న ఊరు మెడికల్ షాప్. ఆ మెడికల్ షాప్ వాడి దగ్గరికి ఒక కుర్రాడు వెళ్ళాడు, రాజు అనే వెళ్ళి, ఏమండి నాకు ఉద్యోగం అవసరం ఉంది, నాకు ఉద్యోగం ఇప్పిస్తారా మీ మెడికల్ షాప్ లో అని. అయ్యో మా మెడికల్ షాప్ లో ఉద్యోగాలు ఏమి లేవు, వెళ్ళు అన్న. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే 2 రోజుల తర్వాత ఆ మెడికల్ షాప్ లోని వీళ్ళ ఫ్రెండే, ఈ రాజు ఫ్రెండే చందు అనేవాడు చేరాడు. అతను చేరి ఉద్యోగంలో చేరాడు అనే విషయం తెలిసి ఆ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఏంటంటే నేను వచ్చి అడిగినప్పుడు నాకు ఉద్యోగం ఏమంటే ఇవ్వనన్నారు, మరి మా చందుకి ఉద్యోగం ఇచ్చారు, ఇదేంటి అని అంటే, అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, నువ్వు వచ్చి అడిగినప్పుడు ఉద్యోగాలు లేవని నీకు చెప్పాను, నువ్వు వెళ్ళిన ఒక అరగంటకి చందు కూడా వచ్చాడు, వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వమంటే నేను అతనితో కూడా అదే మాట చెప్పాను, ఉద్యోగాలు ఇక్కడ లేవని. అయితే అతను ఏమన్నాడంటే, ఏమండి మీరు నా దగ్గర సైకిల్ ఉంది, మీరు హోమ్ డెలివరీ చేయబడను అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వండి. ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళకి హోమ్ డెలివరీ ఇచ్చేసి వస్తాను ఈ మెడిసిన్స్. మీ వ్యాపారం పెరిగిన తర్వాత దానికి తగినట్టుగా నాకు జీతం ఇవ్వండి అని అన్నాడు. అతను చెప్పిన ఐడియా నాకు నచ్చింది, ఉద్యోగంలో పెట్టుకున్నాను అని అన్నాడు. అయ్యో నాకు సైకిల్ ఉంది, నేను చెప్పుంటే ఆ ఉద్యోగం నాకు వచ్చేది కదా అని అనుకున్నాడు. అంటే క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు కొందరుంటారు, అప్పటికప్పుడు ఏదో కాలం గడుస్తుంది అనుకునే వాళ్ళు కొందరుంటారు. ఇలాగా మనం చూస్తూ ఉంటాము. అయితే క్రియేటివిటీకి ఇంకో చిన్న ఎగ్జాంపుల్, చిన్న మ్యాజిక్ తో చూపిస్తాను. నా దగ్గర ఒక రోప్ ఉంది. ఒకసారి నన్ను కొందరు డాక్టర్స్ కాన్ఫరెన్స్ గెస్ట్ గా పిలిచారు, రమ్మని. గెస్ట్ గా వెళ్ళాను. వెళితే 10 మంది డాక్టర్లు 10 రకాల డిసీజెస్ గురించి మాట్లాడారు. చివరిలో నన్ను మాట్లాడమన్నారు. అయ్యా మీరు మాట్లాడండి, మీరు గెస్ట్ కదా మాకు మాట్లాడండి అంటే, నేను డాక్టర్ని కాదు, ఎక్స్పర్ట్ని కాదు, స్పెషలిస్ట్ని కాదు, నేను చిన్న రైటర్ని, ఒక మెజిషియన్ని. అందుకని మీరు చెప్పిన మాటలన్నీ విని దృష్టిలో పెట్టుకొని నేను ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను, మాట్లాడినాను. అది చేయండి అన్న. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక రెడ్ రోప్ ఉంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి. అయితే ఈ రోజుల్లోనే 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు చేసి కామన్ గా ఉండే 2 జబ్బులు ఉన్నాయని చెప్తారు. అవేంటి? బీపీ, షుగర్. ఈ డాక్టర్ కూడా అలాగే చెప్పాడు. చూసి ఈ డాక్టర్ మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది అని చెప్పాడు. బీపీ, షుగర్. ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్ రాసిస్తారు డాక్టర్. రాసిచ్చి రోజు పరకడుపునే ఒక టాబ్లెట్ వేసుకున్నాను. డాక్టర్ గారు ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా అని అడిగితే, తగ్గడం పక్కన పెట్టండి, కంట్రోల్ అవుద్దా అని చెప్తారు. చెప్పిన డాక్టర్ పోతాడు కానీ వీడి జీవితాంతం ఈ టాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలి. అయితే ఈ టాబ్లెట్లు వేసుకొని కొంతకాలానికి ఎంతకాలం ఈ టాబ్లెట్లు వేసుకోవాలి అని ఒక రకమైన టెన్షన్ బయలుదేరుతుంది. ఆ టెన్షన్ ఎలా బయలుదేరుతుందంటే ఇలా మెల్లగా ఒక మొలకలాగా బయలుదేరి ఇలా వస్తుంది. ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ పెరిగి పరాకాష్ఠకి వెళ్తే వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వస్తుంది. జాగ్రత్త చూడండి, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ బాగా పెరిగితే హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వస్తుంది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి డాక్టర్ మా పరిస్థితి అని అంటే, డాక్టర్ చిరునవ్వు నవ్వి 3 ప్రికాషన్స్ చెప్తారు. 1 టైం టు టైం డాక్టర్ చెకప్, 2 ఆహార నియమాలు పాటించడం, 3 పాజిటివ్ థింకింగ్. టైం టు టైం డాక్టర్ చెకప్ చేయించుకుంటాం, ఫుడ్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎంతకాలం ఇవన్నీ చెకప్లు, ఈ కంట్రోల్లు ఎంతకాలం అని నెగిటివ్గా ఆలోచిస్తే మనిషి పోతాడు. అలా కాకుండా డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నాను, ఆహార నియమాలు పాటిస్తున్నాను, ఇంకా టాబ్లెట్లు వేసుకుంటున్నాను, నాకేం భయం అని చెప్పి వాడు పాజిటివ్గా ఆలోచిస్తే వాడి జీవితాంతం లైఫ్ లాంగ్
హ్యాపీగా హెల్దీగా ఉంటాడు. ఈ ఈ మ్యాజిక్ చేసిన తర్వాత చాలా మంది పెద్దవాళ్ళని ఒక రకమైన ఆనందం కలిగింది, చాలా రిలాక్స్ అయిపోయారు. అంటే పాజిటివ్గా ఆలోచిస్తే మాకు బీపీ షుగర్ వల్ల ఏమి భయం లేదు అని ఒక ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగింది. అలాగా మ్యాజిక్ ద్వారా మనం చాలా విషయాల్ని కమ్యూనికేట్ చేయొచ్చు అనే విషయాన్ని నేను గమనించాను. ఆ మ్యాజిక్ ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సందేశాలు ఇవ్వచ్చని నాకు అర్థమైంది. అలాగే ఈ క్రియేటివిటీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లలకి నేర్పాల్సిన అవసరం. వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ రకరకాలు. వీటిలో ముఖ్యంగా వెర్బల్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మెయిన్గా చెప్పుకోవాలి. అంటే వెర్బల్ కమ్యూనికేషన్తో చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ. అనగా ఒక చీమ ఉంది. ఆ చీమకి ఒకరోజు ఒక అనుమానం వచ్చింది. పాము కరిస్తే మనిషి చచ్చిపోతున్నాడు, పాము అంటే భయం. తేలు కొడితే మనిషి బాధపడుతున్నాడు, తేలంటే భయం. మరి చీమ కొడితే ఆఫ్టర్ చీమ అంటున్నాడు. అందుకనే నేనంటే భయపడాలంటే ఏం చేయాలని ఆలోచించి బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మాండమైన తపస్సు చేసి, ఆ తపస్సుకు తట్టుకోలేక బ్రహ్మ 4 తలకాయలతో ప్రత్యక్షమైంది. ఈ చీమని చూసి, చీమ ఏమి నీ కోరిక అని. అంటే బ్రహ్మదేవుని చూడంగానే ఎక్సైట్మెంట్ తోని చీమ బ్రహ్మచ్చిండు 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 ఆనందపడింది. పడంగానే అప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే నేను మనిషిని కొట్టంగానే మనిషి చావాలి అని అడిగారు. ఆ ఎక్సైట్మెంట్ లోని, ఆ ఆనందంలోని, ఆ కంగారులోని స్వామి నేను మనిషిని కొట్టంగానే చావాలి అన్నాను. తదాస్తు అని బ్రహ్మ 4 తలకాయలతో మాయమైంది. ఇంకా అప్పుడు ఈ చీమ చుట్టూ చూస్తుంది, మనిషి ఎక్కడ 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 కొట్టాలి కొట్టాలి. ఒక మనిషి వెళ్తున్నాడు, మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మించి ఇలా చేతి మీదకి పారి, ఇప్పుడు వీడిని కొడతాను, గిల్ 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 కొట్టుకొని చచ్చిపోతాడు అనుకొని పట్టని కొట్టేది. వాడు టప్ అని ఇలా కొట్టేసి నలిపేసి పడేసి, అంటే నేను మనిషిని కొట్టంగానే చావాలంది, మనిషిని కొట్టంగానే చచ్చిపోయింది. అంటే ఈ వర్బల్ కమ్యూనికేషన్ లో క్లారిటీ లేకపోతే చీమ బతుకైపోతుంది, ప్రాణాల మీదకి వస్తుంది అనే విషయాన్ని మనం చిన్న చీమ కథ ద్వారా మనం ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ ని ఒక చిన్న చీమ కథ, ఒక చిన్న పిల్లలకి చెప్పే కథ అనుకుంటాం, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఇది గొప్ప కథ. అంతెందుకు, అబ్దుల్ కలాం గారు ఒకసారి చిన్నప్పుడు అబ్దుల్ కలాం వాళ్ళ పిన్ని కూతురు కలిసి బయట ఒక చెట్టు ఎక్కి ఆడుకుంటుంది. అంతలో పెద్ద గాలి దుమారం వచ్చింది. గాలి దుమారం రాగానే ఈ కొమ్మలో కదిలి వాళ్ళు భయపడుతున్నారు పిల్లలు. అంతలో అబ్దుల్ కలాం ఫాదర్ బయటకు వచ్చారు. ఒరే అబ్బాయి, నువ్వు ఆ కొమ్మని గట్టిగా పట్టుకో, నీకేం భయం లేదు, గాలి తగ్గిన తర్వాత దిగొద్దు గాలి అన్నాడు. అంతలో వాళ్ళ పిన్ని వచ్చింది. పిన్ని వచ్చి ఆ పిన్ని కూతురు ఉంది కదా పైన, భయపడుతుంది. ఏమే నీకేమైనా బుద్ధి ఉందా, అంత చెట్టు పైకి ఎక్కావు, నీ ఎంత పెద్ద గాలి వస్తుందో అక్కడి నుంచి పడితే కాళ్ళు ఇరిగితే కుంటిదానం అయిపోతావు జీవితాంతం అని తిట్టడం మొదలెట్టింది. దెబ్బతో ఆ పిల్ల వణికి అక్కడి నుంచి పడి నిజంగా కాలు ఇరిగింది. అంటే మనం ఆ కమ్యూనికేషన్ విషయంలో, అంటే పాజిటివ్ కమ్యూనికేషన్ ఇస్తే వాళ్ళు పాజిటివ్ గా స్పందిస్తారు, నెగిటివ్ గా మనం కమ్యూనికేట్ చేస్తే నెగిటివ్ గా స్పందిస్తారు పిల్లలు. చాలా మంది పిల్లల్ని మనం చూస్తుంటాం, ఒరే నువ్వు వెదవరా, నువ్వు చదువు వంట పట్టదురా, నువ్వు ఒట్టి దద్దమవరా, బడుద్దాయరా అని పిల్లల్ని తిడుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళ మనసులోనే ప్రోగ్రామింగ్ అయిపోయి వాళ్ళు దద్దములు బడుద్దాయులుగా తయారైపోయి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పాదుపడపాలి, వాళ్ళ ఉత్సాహం నింపాలి, వాళ్ళకి ధైర్యం కలిగించాలి. అలాంటి మాటల ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళ జీవితంలో గొప్ప వ్యక్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలోని అది పెద్ద మహాసముద్రం. ఒక్కొక్క దానికి ఒక చిన్న కథ చెబుతూ మీకు కమ్యూనికేట్ చేయడమే నా ఉద్దేశం. అట్లాగే సి అంటే క్రియేటివిటీ, సి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత హెచ్ అంటే హ్యూమన్ రిలేషన్స్. హెచ్ అంటే ఈ హ్యూమన్ రిలేషన్స్ గురించి మా గంప గారు చెప్తూ ఉంటారు, చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. స్మైల్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే హ్యూమన్ రిలేషన్స్ మీ గుప్పెట్లో ఉంటాయి అంటుంటారు. స్మైల్ అంటే ఎస్ అంటే స్మైల్, చిరునవ్వు. హ్యూమన్ రిలేషన్స్ కి ఫస్ట్ స్టెప్ చిరునవ్వు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఫస్ట్ స్టెప్ చిరునవ్వు. ముక్కు మొహం తెలియని ఎవడన్నా వెళ్తున్నాను అనుకోండి, అంటే టైం ఎంత అయింది అంటే ఎంత అవ్వలేదు అని అంటాడు. అదే ఒక స్మైల్ ఇచ్చామనుకోండి,
వాడు మర్యాద కోసం చిన్నగా నవ్వుతాడు. అప్పుడు టైం ఎంత అయింది సార్ అంటే వాడు హ్యాపీగా చెప్తాడు. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ హ్యూమన్ రిలేషన్స్ లో కానీ ఎవరైనా పరిచయం చేసుకోవాలంటే చక్కటి స్మైల్ ఉండాలి. తర్వాత ఎం అంటే మెన్షన్ ది నేమ్. ఎవరైనా మనకి కొత్తగా పరిచయం అయిన వాళ్ళ పేరు కనుక్కొని ఆ పేరుని పదే మనం ఉచ్చరించినప్పుడు కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళని ఆ పేరు చూపించినప్పుడు వాళ్ళు ఆనందపడుతుంది. ఓ 10 ఏళ్ల కిందట మన పేరు చెప్తే అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు అని వాళ్ళు ఆనందపడతారు. మా గంప గారు అలాగే అందరినీ ఎన్నేళ్ళైనా సరే ఆ పేరు గుర్తుపెట్టుకొని అలా పలకరిస్తూ ఉంటారు. అలాగే అలాంటి వ్యక్తిని ఇంకోళ్ళని చూశాను, డాక్టర్ కేవి రమణాచారి. ఎంతమంది గుంపులో ఉన్నా సరే రమణ ఎలా ఉన్నావు, మీ పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళ పేర్లు విశ్వప్రశాంతి, విశ్వ వినూత్న, విశ్వ విజేత ఎలా ఉన్నారు అని నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు ఇప్పటికీ. నన్ను ఒక్కనే కాదు, అలాగే 100 మంది ఉన్నా సరే 100 మంది పేర్లు ఆయన గుర్తుంటాయి. అది అంటే మెన్షన్ ది నేమ్. అలాగే ఎంఎస్ఎంఐ అంటే ఇంట్రెస్ట్, ఎదుటి వాళ్ళ ఆసక్తిని గుర్తించి మనం మాట్లాడాలి. ఎల్ అంటే లిజనింగ్ స్కిల్, లిజన్, ఎదుటి వాళ్ళు చెప్పే విషయాల్ని మనం ఓపికగా వినడం. తర్వాత ఈ అంటే ఎంపతి, ఎదుటి వాళ్ళ కోణం నుంచి మనం ఆలోచించాలి. ఈ 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని SMILE స్మైల్ అనేది గుర్తుపెట్టుకుంటే హ్యూమన్ రిలేషన్స్ మీకు గుర్తుపెట్టులో ఉంటాయి అనేది మన మిత్రులందరూ చెబుతూ ఉంటారు. మన ఇంపాక్ట్ లో ఎంతో మంది చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తారు. ఆ హ్యూమన్ రిలేషన్స్ కి సంబంధించి మ్యాజిక్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను నేను. నా దగ్గర ఇది హ్యూమన్ రిలేషన్స్ కార్డ్స్. పిల్లలకి చెప్పేటప్పుడు మ్యాజిక్, పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు హ్యూమన్ రిలేషన్స్. నా దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి. ఆ కార్డు మీద 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ కింద స్పెల్లింగ్స్ ఉన్నాయి. నేను 1 అంటాను, ONE అంటే 3 అక్షరాలు. 3 కార్డులు వెనక్కి పెడతాను, ఇక్కడికి 1 వస్తుంది. అలాగే ఈ మ్యాజిక్ చూద్దాం. 1 ONE 1 తీసేస్తున్నాను, కింద పడేస్తాను. 2 TWO 2 కూడా తీసేస్తున్నాను. 3 THREE 3 కూడా నేను తీసేస్తాను. 4 FOUR 4 కార్డు కూడా తీసేస్తాను. 5 FIVE 5 కూడా తీసేస్తాను. 6 SIX 6 కూడా తీసేస్తాను. 7 SEVEN 7 తీసేస్తాను. 8 EIGHT 8 తీసేస్తాను. 9 NINE 9 కూడా తీసేస్తాను. 10 TEN కూడా తీసేస్తాను. ఇంకా మనకి 3 కార్డులు మిగిలినాయి. 3 కార్డులు ఎంటీ కార్డ్స్. ఈ ఎంటీ కార్డ్స్ ఉండటం వల్లే మనం ఈ మ్యాజిక్ చేయగలం. ఈ ఎంటీ కార్డ్స్ 0 కదా, వీటికి విలువ లేదని మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ మ్యాజిక్ మనం చేయాలి. అలాగే హ్యూమన్ రిలేషన్స్ లోని కూడా మనం పేదవాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు, ఆకురవడీలు ఉంటారు, ఇంకా అనేక రకాల వ్యక్తులు ఉంటారు. మనుషులందరూ ఒకటే, పేద గొప్ప తేడా లేకుండా వాడు పేదవాడు, వాడు బెగ్గర్ అని చెప్పి చిన్న చూపు చూస్తే అది చాలా అన్యాయం. అలా చూడకూడదు. అందరిని సమానంగానే గౌరవించాలి, అభినందించాలి, ఆదరించాలి అనేది ఈ మ్యాజిక్ ద్వారా నేను చెప్పవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంటి దగ్గర ఒక చిన్న ఆకురౌడి ఉంది. వాడు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఏం మర్డర్లు చేయలేదు. ఇంకా హడావడి చేస్తుంటాడు, కళలు చేసుకుంటాడు. అది చూసి ఆ పక్క వాడు చెప్తుంటాడు, వాడు 2 మర్డర్లు చేశాడంట అని. వాడు చేయలేదే లేదు, వాడు ఆ ఈగలను కూడా చంపుకున్నాడు. అయితే వాడిని చూసి అందరూ భయపడుతూ ఉండేవాడు. ఎవరు వాడితో పలకరించేవాడు కాదు, దూరంగా ఉండేవాడు. ఒకసారి నేను అలా వెళ్ళేటప్పుడు అతను నన్ను ఇలా చూసినప్పుడు నేను అతని వైపు చేసి చిన్న స్మైల్ ఇచ్చాను. ఇవ్వగా అతను ఆనందపడిపోయి అతను కూడా నమస్తే నమస్తే చిన్న స్మైల్ ఇచ్చాడు. 2వ రోజు నమస్తే సార్ అన్నాడు. నేను నమస్తే అని వెళ్ళిపోయాను. 3వ రోజు వెళ్తుంటే ఏం సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? మ్యాజిక్ షో ఉంది వెళ్తున్నాను. మ్యాజిక్ చేస్తారు సార్ అన్నాడు. అవును.
అంతే అయిపోయింది. ఇంకా అంతకు మించి మేము మాట్లాడుకోం. ఒకసారి నేను ప్రొద్దుటూరులో ప్రోగ్రామ్ చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బస్ స్టాండ్ నుంచి ఆటోలో వస్తుంటే మొజంజాహి మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 10 మంది రౌడీలు నా ఆటో ఆపేసి నా సూట్ కేసు తీసుకున్నారు, నా దగ్గర డబ్బులు అన్ని తీసుకున్నారు, తీసుకొని పో అన్నాడు. అనగానే ఆ గుంపు నుంచి ఒకడు ముందుకు వచ్చి, అన్న ఈ సార్ నాకు తెలుసు అన్నాడు. ఎట్లా తెలుసురా? మా ఇంటి దగ్గర ఉంటాడన్నా, మ్యాజిక్ చేస్తాడు ఈ సార్, మ్యాజిక్ చేస్తాడు, ఇది చేయి అన్నాడు. ఆ లీడర్ ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించాడు. అంతే కదన్నా, అందరికీ హెల్ప్ చేస్తాడన్నా. ఏం హెల్ప్ చేయమంటాడు కంగారు అంటే ఏదో తోచింది చేస్తుంటానండి. మా వాడు చెప్పిండు కదా, నీ సామాన్ నువ్వు తీసుకుని పో అని చెప్పి నా దగ్గర తీసుకుని ఇచ్చేసి బ్రతుకు జీవడాన్ని బయటపడ్డాను అక్కడి నుంచి. ఆ రోజు నేను చిన్న స్మైల్ ఇవ్వబట్టే ఈ రోజు బతికిపోయాను. లేకపోతే అతని వైపు నేను విలన్లాగా చూశాను అనుకోండి, అన్నా వీడి ఖతర్నాక్ అన్నా 4 ఉత్తుకుండ్రే అనేవాడు, దెబ్బతో అయిపోయాడు ఆ రోజు. అలాగా వాడు ఎందుకు పనికిరాని వాడు, చాలా అంటరాని వాడిలాగా చాలా మంది చూస్తుంటే నేను చిన్న స్మైల్ ఇవ్వడం వల్ల హ్యూమన్ రిలేషన్స్ లో స్మైల్ అనే పాయింట్ మనకి ఎంత బాగా పనిపించింది. ఒకసారి జూబ్లీ హిల్స్ లోని ఒక అతను స్కూటర్ మీద వెళ్తుంటే ట్రక్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. రక్తపు మడిలో ఉన్నాడు, 10 మంది చేరారు. అయ్యో ఎక్కడ ఉంటాడో ఏమిటో అని అందరూ దిగులు పడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంతా ఆ గుంపు నుంచి ఒకడు ముందుకు వచ్చాడు. ఈసారి నాకు తెలుసు అన్నాడు. ఎట్లా తెలుసారంటే రోడ్ నెంబర్ 12లో ఉంటాడు అన్నాడు. వీళ్ళ ఇల్లు తెలుసా నీకు అంటే, ఎందుకు తెలుసా, సంవత్సరం నుంచి వీళ్ళ ఇంటి ముందు నుంచి వస్తూ అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అంటే 1 రూపాయి కూడా వేయలేదు అన్నాడు. అంటే వాళ్ళు ఇల్లు తెలుసు అంటున్నారు కదా, ఇంటి దగ్గర దింపేస్తావా ఇతన్ని, పాపం ఎవరికి తెలియదు ఇక్కడ ఈ అతని ఇల్లు అని అంటే, అయ్యో వదిలేస్తే చచ్చిపోతాడు సార్ అని ఆటోని పిలిచి ఆ దగ్గర అతన్ని ఇంటికి తీసుకెళ్లి దేవుడి 1 రూపాయి కూడా సంవత్సరం మొత్తం మీద వెయ్యిని పోయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్ లోని ఆ దగ్గర అతన్ని తీసుకెళ్లి అక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి. చూడండి, దగ్గర కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తాం. అంచేత మనుషులంతా ఒకటి, హ్యూమన్ రిలేషన్స్ మనం డెవలప్ చేసుకుంటే ఏ క్షణంలో ఎవరు ఎలా పనికొస్తారో మనం చెప్పాలి అనే విషయాన్ని ఈ చిన్న మ్యాజిక్ ద్వారా మీకు చెప్పే అవకాశం కలిగింది. అలాగే సి అంటే క్రియేటివిటీ, సి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే హ్యూమన్ రిలేషన్స్ హెచ్ అంటే, ఐ అంటే ఇంట్రెస్ట్, తర్వాత ఇమాజినేషన్. ఇంట్రెస్ట్ ఎదుటి వాళ్ళకి ఆసక్తి కలిగే విధంగా మనం పిల్లలకి కథలు చెప్పడం కానీ ఏదైనా విషయాలు చెప్పడం కానీ వాళ్ళకి ఆసక్తి కలిగే విధంగా చెప్పాలి. అంతేకాకుండా ఆ పిల్లల్లోని ఒక రకమైన ఆలోచన శక్తిని మనం కలిగించాలి. అంతమంది చిన్న పిల్లలకు కూడా చాలా ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఒక ఆవిడ రోజు ఆ 3-4 ఏళ్ల కూతుర్ని ఆయా కప్పు చెప్పేసి ఉద్యోగానికి వెళ్ళిపోతుంటే ఆ పిల్ల చూసింది. ఒకరోజు వాళ్ళమ్మ ఉద్యోగానికి బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మా నువ్వు ఐరన్ సేఫ్ తాళం వేసావా? వేసానమ్మా. అమ్మా నువ్వు ఈ లాకర్కి తాళం వేసావా? వేసానమ్మా. ఈ నగలన్నీ జాగ్రత్తగా దాచావా? దాచానమ్మా. మరి ఫ్రిడ్జ్ లోని ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాని ఫ్రిడ్జ్కి తాళం వేసావా? వేసానమ్మా. మరి ఈ తాళాలన్నీ ఆయాకి అప్పు చెప్పావా? అమ్మో అప్పు చెప్పలేదమ్మా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదమ్మా అంటే, అవన్నీ విలువైనవి కదా, ఆ తాళాలన్నీ ఆయాకి అప్పు చెప్పకూడదు, అవి విలువైనవి అంట. అమ్మా అయితే మరి నేను విలువైన దాన్ని కాదా, రోజు నన్ను ఆయాకి అప్పు చెప్పి పెడుతున్నావు కదా. ఆ అమ్మ షాక్ తిన్నది, ఒక్కసారి గుండెల్లో బండబడినట్లే, నిజమే కదా అని అనిపించింది, రియలైజ్ అయ్యింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆ పిల్లలు వదిలి వెళ్ళేది కాదు. దానికి ఒక వాళ్ళ మదర్నో ఎవరినో అరేంజ్ చేసి వాళ్ళని పెట్టి అప్పుడు తర్వాత అలా వెళ్ళడం మొదలైంది. ఇలాగా ఇమాజినేషన్, ఊహాశక్తి, ఇంట్రెస్ట్, తర్వాత ఇమాజినేషన్, ఊహాశక్తిని పిల్లల్లో పెంపొందింపు చేయాలి. ఊహాశక్తిని పెంపొందింపు చేయాలంటే ఇప్పుడు మంచి కథలు చెప్పాలి. ఆ ఊహాశక్తిని, ఆ క్రియేటివిటీని, వాళ్ళు ఇమాజినరీ పవర్ని డెవలప్ చేసుకునే విధంగా పిల్లల్ని మనం మోటివేట్ చేయాల్సిన అవసరం. దానికి ఒక మ్యాజిక్ ద్వారా ఒక చిన్న కథ. నా దగ్గర 3 రోప్స్ ఉన్నాయి. నా దగ్గర ఒకటి
2, 3 రోప్స్. ఈ మూడు సైజులు ఉన్నాయి. చిన్న రోపు, దానికంటే కొంచెం పెద్దది, దానికంటే ఇంకొంచెం పెద్దది. అయితే వీళ్ళు ముగ్గురు రాజు కొడుకు. అయితే రాజు కొడుకులు అయితే ఈవిడ చాలా పొట్టిగా ఉన్నాడు. ఇదే కొడుకు అంటే చిన్న కొడుకు అంటారు, కానీ పెద్ద కొడుకు పొట్టిగా ఉన్నాడు, చిన్న కొడుకు పొడవుగా ఉన్నాడు. అయితే వీడు బయటకు వెళ్ళినప్పుడు అదే పొట్టి బుడంకాయని, అదే తాడు చెట్టు అని వీళ్ళని ఎక్కిరిస్తాం. అయితే ఇక లాభం లేదని వీళ్ళు ఏం చేశారంటే ఆలోచించి, ఊరు బయట ఒక సాధువు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉపాయం అడుగుదాం అని చెప్పేసి అది ఏం చేసి గుర్రాలు వేసుకుని అడవిలోకి వెళ్ళి ఓ సాధువు కనిపిస్తే ఆ సాధువు కాళ్ళవేళ పడ్డారంటే కాళ్ళ మీద పడి వేళ్ళు లాగారు. ఎందుకంటే ఈ తపస్సు చేసి బాగా బీసుకుపోయినాయి కదా, వేళ్ళు లాగేసరికి రిలాక్స్ అయ్యి, వత్సలారా ఏమి మీ కోరిక అంటే, స్వామి మమ్మల్ని అందరూ విక్రిస్తున్నారు, ఇలాగా మాకేమైనా ఉపాయం చెప్పండి అంటే, ఆయన మీరు ఇంటికి వెళ్ళిపోయి ఒక గదిలోకి వెళ్ళిపోయి కాళ్ళు తల ఆనించి అబ్రకదబ్రా అని 3 సార్లు మ్యాజిక్ మంత్రం జరిగి కాళ్ళు జాడించండి, ఏమవుద్దో చూడండి అని. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసారు, తలుపులు వేసుకున్నారు. ఈ పెద్ద కొడుకు ఏం చేశాడంటే, పొట్టిగా ఉన్న పెద్ద కొడుకు కాళ్ళు తల సమానం చేశాడు. తర్వాత పొడుగ్గా ఉన్న చిన్న కొడుకు కాళ్ళు తల సమానం చేశాడు. రెండవ కొడుకు కూడా కాళ్ళు తల సమానం చేశాడు. అబ్రకదబ్రా అని 3 సార్లు కాళ్ళు జాడించగానే ముగ్గురు ఈక్వల్ గా అయిపోయారు. జాగ్రత్తగా ముగ్గురు ఈక్వల్ గా అయిపోయారు. 1, 2, 3. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. బాబు మీలో పెద్ద కొడుకు ఎవరు, చిన్న కొడుకు ఎవరు అని అడగడం మొదలెట్టారు. ఇంతకు ముందే ఎవడెవడో ఏమిటో ఈజీగా తెలిసేది, ఇప్పుడు పెద్ద కొడుకు ఎవరు, చిన్న కొడుకు ఎవరు అని అడుగుతున్నారు, ఇదేం బాగలేదని చెప్పేసి మళ్ళీ వీళ్ళు గదిలోకి వెళ్ళిపోయి అబ్రకదబ్రా అని చదివి కాళ్ళు జాడించి ఎవరి సైజులు వాళ్ళకి వచ్చేట్టు చేసుకుంటారు. ఇలాగా ఈ రాజు కథ చెప్పాలంటే వాళ్ళకి ఇంతకుముందు రేడియోలో మనకి కథలు శ్రవణ కథలు వచ్చాయి. ఇప్పుడు అనగానే ఒక రాజు అనగానే ఎవరికి వీరున్న విధంగా వాళ్ళు ఊహించుకునేవాడు. క్రియేటివిటీ బాగుండేది, ఊహాశక్తి బాగా పెరిగేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా అయిపోయింది. మన కళ్ళ ముందే దృశ్యం కనిపిస్తే ఊహించే శక్తి లేకుండా అయిపోయింది. అంచేత ఈ సి అంటే క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత హ్యూమన్ రిలేషన్స్, తర్వాత ఇంట్రెస్ట్, తర్వాత ఇమాజినేషన్, తర్వాత లిజనింగ్ స్కిల్. ఎల్ అంటే లిజనింగ్ స్కిల్, తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్, స్టోరీ టెలింగ్, లిజనింగ్ స్కిల్. ఇందాక చెప్పినట్టుగా కథలు చెప్పడం, వాళ్ళు కథలు వినడం అలవాటైతే వాళ్ళకి వినడం అలవాటు అయినప్పుడు వాళ్ళకి భాష మీద పట్టు ఏర్పడుతుంది, మాట్లాడడం వస్తుంది. మాట్లాడడం ఎప్పుడు వస్తుందో మంచి స్పీకర్స్ అవుతారు. స్టేజ్ ఫియర్ పోతుంది. స్టేజ్ ఫియర్ పోవడం అని అంటే స్టేజ్ మీద ఉపన్యాసాలు దంచడం ఒకటే కాదు, క్లాస్ రూమ్లోని టీచర్ చెప్పే పాఠం అర్థం కాకపోతే ధైర్యంగా లేచి నిలబడి టీచర్ నాకు ఇది అర్థం కాలేదని అడగడం కూడా స్టేజ్ ఫియర్ లేదు. అంచేత స్టేజ్ ఫియర్ పోవాలంటే ఇలాంటి మంచి లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, కథలు చెప్పాలి, కథలు రాయాలి, మంచి స్పీకర్గా తయారవ్వాల్సిన అవసరం. అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాష అభివృద్ధి చేద్దాం. అందుకని పిల్లలకి లాంగ్వేజ్ మీద పట్టు సాధించే విధంగా అనేక కథలు చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఒక చిన్న కథ, లాంగ్వేజ్కి సంబంధించిన చిన్న కథ చెప్తాను. అనగా ఒక పిల్లి, ఆ పిల్లి పక్కకి చదువుకోవడానికి వెళ్తుంటే దారిలో దానికి ఒక కుక్క ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నాం. ఆ మాత్రం దాన్ని పక్కూరు ఎవరు నా దగ్గర చదువుకోవాలి, అయితే నువ్వు మ్యావ్ అను. అదేమో బాబా నచ్చింది. నీకు మ్యావ్ అనడం చాలు కాదు, నాకేం చదువు చెప్తాను ముందుకే. అలా ఒక కోడి ఎదురైంది, అది కూడా అలాగే అడిగింది, అయితే మ్యావ్ అను అని. ఇదేమో కుక్కరోకో అని నచ్చింది. నాకు మ్యావ్ అనడం రాదు, నీకు నాకేం చదువు చెప్తాను ముందుకే. అలా ఆవు వెళ్పింది, ఆవు కూడా ఇలాగే అడిగింది, నా దగ్గర చదువుకో, నేను బాగా చదువు చెప్తాను, అయితే మ్యావ్ అను. అది అంబా నచ్చింది. లాభం లేదని పక్కూరు వెళ్ళిపోయి ఒక ముస్లిం దగ్గర చదువుకుని తిరిగింది. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థం. పిల్లికి పిల్లి భాషలోనే చెప్పాలి, కుక్క భాషలో చెప్పాలి, ఆవుకు ఆవు భాషలో చెప్పాలి అనే విషయం దీన్ని బట్టి మనకు అర్థం. అంటే ఒక ఆయన అడిగాడు, ఏమిటి సార్ మీరు 100 నిమిషాల్లో 100 కథలు చెప్పారంట, నిమిషం కథలు 100 నిమిషాలు, 100 నిమిషానికి ఒక కథ అంటే, నిమిషానికి ఒక కథ కాదు, అర నిమిషానికి ఒక కథ ఉంది, పావు నిమిషానికి ఒక కథ ఉంది అని అంటే. తర్వాత
తర్వాత ఎట్లా అర నిమిషం కథ చెప్పండి నేను అలా వెళ్తున్నాను. ఒక స్కూల్ దగ్గర ఒక పిల్లవాడు కూర్చొని ఉన్నాడు. పిల్లలందరూ వెళ్ళిపోయారు. అయ్యో! ఆ పిల్లవాడిని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారని దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తదా అని అడిగాను. నాకు అమ్మ లేదుగా అని అన్నాడు. అయ్యో పాపం అమ్మ లేదంట. మరి మీ నాన్న వస్తాడా అని అన్నాను. నాకు నాన్న లేడుగా అని అన్నాడు. అయ్యో పాపం అమ్మ నాన్న లేని అనాథ. మరి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని అడిగాను. అంటే మా మమ్మీ డాడీ వస్తారు అని. అయ్యో తెలుగు నీ పరిస్థితి ఎలా తయారైపోయింది, అమ్మని నాన్నని అమ్మ నాన్న అనే పరిస్థితే లేకుండా అయిపోయింది పిల్లలకి అని చాలా బాధ కలిగింది. అంచేత పిల్లలకి ముందు మాతృభాష పట్ల ఆసక్తి కలిగించండి, మాతృభాషలో చదివించండి, ఆ తర్వాత ఎన్ని భాషలైనా నేర్చుకుంటారు. అంచేత ఈ విషయంలో నేను కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ తర్వాత డిసిప్లిన్, మంచి క్రమశిక్షణ నేర్పండి పిల్లలు. అలాగే డ్రమటైజేషన్ స్కిల్స్ అంటే వాక్చాతుర్యంతో పాటు వాయిస్ మాడ్యులేషన్తో వాళ్ళు మాట్లాడడం, డ్రమటైజేషన్ స్కిల్స్ వాళ్ళకి వస్తే వాళ్ళు జీవితంలోని ఏ సందర్భంలో ఎలాగ స్పందించాలి, ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలనే విషయాలు వాళ్ళకి అర్థం. అట్లాగే ఆర్ అంటే రేషనల్ థింకింగ్, హేతు దృక్పథాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. అలాగే రకరకాల రికార్డు ఫీట్లు కూడా పిల్లలతో చేయించడానికి కారణం ఏంటంటే ఈ రకరకాల ఫీట్లు చేయడం వల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేదు. ఎంతో మంది దాదాపు 76 మందితో లిమ్కా రికార్డు చేయించారు, 58 మందితో గిన్నిస్ రికార్డు చేయించారు, ఇంకా రకరకాల రికార్డులు ఒక 100 మందితో చేయించారు. ఇలాగా అనేక దానికి సంబంధించి దాదాపు ఒక రోజంతా చెప్పుకోవచ్చు ఆ రికార్డు గురించి చెప్పాలి. మా గప్ప గారు ఒకసారి 100 minutes నేను స్పీచ్ ఇస్తారంటే ఆ తర్వాత మా జయసింహ గారు కలిసినప్పుడు ఆయన కూడా అదే ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత గంప గారిని రిక్వెస్ట్ చేసి ఇంకా మీరు పాపులర్ అయ్యారు ఆయనతో చేద్దాం అని చెప్పి 120 hours ఆయనతో చేయించాను. ఇలాంటి అనేక రికార్డులు చాలా చేశాను. గంప గారే నా దగ్గరికి జయసింహాని పుస్తకావిష్కరణ చేయాలి, ఎలాగ నాకు బెంగళూరు నుంచి వచ్చాను నాకు ఏం తెలియదు అంటే ఓవర్ నైట్ నిన్ను హీరోయిన్ చేసి ఒకే ఒక వ్యక్తి లక్డీ కప్పులు ఉన్నాడు అని చెప్పేసి చొక్కా పెట్టడానికి చేయడానికి పంపించాడు. ఆయన 24 గిన్నిస్ రికార్డు చేశాడు. ఆ గిన్నిస్ రికార్డు 24 నేను దగ్గర నుంచి చేయించాను. ఆయన ఇప్పుడు టాప్ మాస్టర్ పర్సనాలిటీ, ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ అంటే ఎంటర్టైన్మెంట్, ఈ అంటే ఎంపతి, ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఎన్ అంటే న్యూ వేవ్ థింకింగ్, కొత్తగా ఆలోచించాలి, నాన్ కాంట్రవర్షియల్ గా ఉండాలి అనే విషయాలు కూడా మనం దీని గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు వీటి మీద ఒక చిన్న జోక్ ఉంది. ఒకటికి బడిగాండం ఉందంట. ఒక అతను చాలా దిగులు పడుతున్నాడు. ఒక అతను కాసాని వాళ్ళ ఫ్రెండ్ కలిసి, ఏంటి బ్రదర్ చాలా దిగులుగా ఉన్నావు ఏంటి అని అంటే, ఏముంది మా అబ్బాయి 3 నెలల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు అని, అందుకని దిగులు అన్నాడు. 4 తగిలించి పంపించకపోయా స్కూల్కి అంటే అది లాభం లేదు. 3 నెలల కిందట మా వాడు తప్పిపోయాడు, తప్పిపోతే వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను వాడు ఫోటో పెట్టి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వాడు కనిపిస్తే వచ్చి అప్పు చెప్పండి అని అన్నాను. అయితే మరి దొరికాడా? పెట్టిన అరగంటలోనే దొరికాడు, ఇంటికి తీసుకొచ్చి అప్పు చెప్పారు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అంటే, 2వ రోజు నుంచి స్కూల్కి వెళ్తుంటే ఎవడో ఒకటి పట్టుకుని వచ్చి మళ్ళీ నాకు అప్పు చెప్తున్నాడు, స్కూల్కి వెళ్ళట్లేదు వాడిని, అందుకని నాకు దిగులుగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అంటే. ఒకసారి ఫేస్బుక్ లోని వాట్సాప్ లోని మెసేజ్లు పెట్టాము, అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినా కూడా ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రాబ్లం. ఇట్లాగే ఇంకొక గమ్మత్తైన ఒక ఆవిడ తయారమ్మ, 50 ఏళ్ళు, ఆవిడకి గుండె ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్లో చేరింది. ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చావు ముఖం దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చింది. అక్కడ దేవుడు కనిపించాడు. ఈ స్వామి నన్ను అప్పుడే చంపేస్తావా అని అంటే, నీకు ఇంకా 30 ఏళ్ళు టైం ఉంది, ఆయుష్ ఉంది, నువ్వేం పర్లేదు, భయపడద్దు అని చెప్పాడు. ఆవిడ ఆపరేషన్ సక్సెస్ అయింది, బతికింది. వెంటనే ఆనందంగా అక్కడ ఆ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలోకి వెళ్ళి ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. తర్వాత ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుంది. తర్వాత టమ్మీ టాట్ చేయించుకుంది. తర్వాత హెయిర్ కలర్ వేయించుకుంది. బ్రహ్మాండంగా ఒక మంచి సినిమా యాక్టర్ లా తయారయ్యి బయలుదేరి రోడ్డు దాటుతుండగా లారీ మీద చచ్చిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వామి ఇంకా 30 ఏళ్ళు నాకు టైం ఉందని చెప్పావు కదా, ఇదేంటి చాలా అన్యాయం అంటే, ఓసి నీ మేకప్ పాడుగాను, నిన్ను గుర్తుపట్టలేదే నేను అని నాలుగు గరుచుకున్నాడు దేవుడు.
అంటే ఇట్లాగా తమాషా అయిన పరిస్థితులు ఉంటాయి. చిన్న కథల ద్వారా మనం ఈ మనం చాలా విషయాల్ని మనం కథలతోని మోటివేట్ చేయొచ్చు. ఎన్నో విషయాల్ని కథల ద్వారా మనం పిల్లలకి చెప్పొచ్చు. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి కథలు చెప్పండి. కథలు చెప్పే సంస్కృతిని మళ్ళీ మనం బతికించండి. తర్వాత ఈ క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ అనే వర్క్షాప్స్ అన్ని చోట్ల జరగాలి. టీచర్స్ ని మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మోటివేట్ చేస్తే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చక్కగా మోటివేట్ చేస్తారు. అందుచేత ఈ కథలు చెప్పే సంస్కృతిని మనం బతికించుకోవాలి. పిల్లలకి మంచి విలువలు నేర్పాలి. తర్వాత పిల్లల్లో క్రియేటివిటీని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ నేను చెప్తూ ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక చిన్న మ్యాజిక్ తో ముగిస్తాను నేను. నా దగ్గర ఒక ప్యాక్ బుక్. ఈ మామూలు సరదాగా ప్యాక్ ఆడితే పర్లేదు, సరదాగా ఉంటుంది. డబ్బులు పెట్టి ఆడితే అది గ్యాబిలింగ్ అవుతుంది. అది జోదం అంటారు. ఈ నలమహారాజు జోదం ఆడి అడవులు పట్టుకుపోయారు. పాండవులు కూడా ఈ జోదం వల్లే వాళ్ళు అడవులు పాలయ్యారు. అందుకనే ఇలాంటి ఈ బ్యాడ్ హ్యాబిట్ ని మనం కాల్చిపాడి జాగ్రత్తగా చూడండి. ఈ ప్యాక్ ముక్కని 1, 2, 3, 4 అంటే అగ్గిపెట్టి. ఈ అగ్గిపెట్టుని ఈ కొలతని కాల్చి ఆ బ్యాడ్ హ్యాబిట్ ని తగలెట్టేసేయాలి. ఇలాంటి విషయాల్ని మనం ఇది మామూలుగా చెప్తే పిల్లలు పెద్ద పట్టించుకోరు. ఒక మ్యాజిక్ ద్వారా చెప్తే వాళ్ళకి బుర్రలో నాటుకుపోతుంది. ఇలాగా ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్ తో మా గంప గారు ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ మీరు చెప్పాలి సార్ అన్నారు. అందుకని ఎక్కువగా మ్యాజిక్ అంశాలు, కథలు మీకు చెప్పాను. ఇంకా నా లైఫ్ స్టోరీ చెప్పాలంటే చాలా అవుతుంది. అంచేత ఇలాగా నా దగ్గర ఒక టెడ్డీ బేర్. ఈ టెడ్డీ బేర్ ఒకసారి నేను మ్యాజిక్ చేసినప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన పాపను పిలిచి ఇదిగో కావాలా ఈ టెడ్డీ బేర్ అని అడిగితే నేను చిన్నపిల్లనా, నాకేమన్నా చాక్లెట్లు కానీ ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఇస్తే నేను తింటాను. అయితే ఒక్క నిమిషం అని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఇలాగా క్లాత్ మీద ఇలా వేసి ఇలా అన్నా. అందుకే వాటర్ మిలన్ వచ్చింది. ఆ పాపకి ఇస్తే అది తీసుకుంటూ వెళ్తుంది. చాలా సంతోషపడింది. ఇలాగా మనం ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్, మ్యాజిక్ ద్వారా కథలు చెప్పడం, మిమిక్రీతో కథలు చెప్పడం, మైమ్తో కథలు చెప్పడం, పపెట్స్తో కథలు చెప్పడం, క్రాఫ్ట్స్తో కథలు చెప్పడం, పాపప్ బుక్స్. ఇలా బుక్ అలా ఓపెన్ చేస్తే ఇలాగ బిల్డింగ్లు, జంతువులు అలా వస్తాయి. అలాంటి బుక్స్ కూడా నేను సంపాదించాను. ఇలాగ అనేక ప్రయోగాలు ఈ స్టోరీ టెల్లింగ్ ప్రయోగాలు చేస్తాను. చాలా సంతోషం. ఇలాగ మీ అందరితో నేను మాట్లాడే అవకాశం, అలాగే నా అనుభవాలు, కథలు, నా మ్యాజిక్లు మీతో షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఇంపాక్ట్ కి ఒక పెద్ద దిక్కుగా నిలబడి ముందుకు తీసుకెళ్తున్న మా గంప మిత్రుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు సార్. నేను ఎన్ని సంవత్సరాలు అయింది, నేను నిజంగా అలా లీనమైపోయాను మీరు మాట్లాడుతుంటే. కరోనా దీనివల్ల అది చెడు జరుగుతుంది, ఇలా మంచి జరుగుతుందంటే బాంధవ్యాలు దగ్గర అయిపోయాయి, స్నేహితుల దగ్గర అయిపోయారు. అందరూ ఇంట్లో ఉండడంతో మనం ఇంపాక్ట్ ఫౌండేషన్ రోజు 4 క్లాసులు చేస్తున్నాం సార్. మార్నింగ్ 2 o'clock ఒకటి, మరి 4 o'clock ఒకటి, ఇప్పుడు 6 o'clock ఒకటి. రేపు కూడా సార్, రేపు 4 చేస్తున్నాం సార్. రేపు మార్నింగ్ సతీష్ విశాఖపట్నంలో ఉంటాడు సార్. వైజాగ్ నుంచి కనెక్ట్ చేస్తాడు సార్. రేపు మన వీరేందర్ సార్ ఉంది కదా సార్, వీరేందర్ గారు మాట్లాడుతున్నాడు. మరి రేపు 4 గంటలకు జగన్ గురించి గారు, రేపు జగన్ గుజరాజ్ గారు మాట్లాడుతున్నారు. మీ దగ్గర తెలుసుకున్నాడు. సో నలుగురు రేపు వస్తారు. సో ఈ రకంగా మీ ఆశీర్వాదం ఇంపాక్ట్ సార్. ఇదే లాక్డౌన్ లోనే మంచి ప్రయోజనకరమైన కార్యక్రమం. అవును సార్. సో థ్యాంక్ యూ సార్. కొద్దిగా మీ నంబర్ కి ఏమైనా షేర్ చేసుకుంటారా సార్? ప్రోగ్రామ్స్ కావాలంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే మిమ్మల్ని సంప్రదించాలి.
చెప్పండి సార్ మీ నంబర్ గారు. నెంబర్ చెప్పమంటారా? అంటే మీకు 92 చెప్పండి సార్. చెప్పమంటారా? చెప్పండి సార్, చెప్పండి. 9246520050 9246520050. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ సార్ ఇచ్చిన నంబర్ ఉంది కదండి, మీకు ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా అయితే, మీకు తెలిసిన వాళ్ళ మంచి ఫంక్షన్స్, కాలేజ్ ఫంక్షన్స్, స్కూల్ ఫంక్షన్స్ అయితే సార్కు ఫోన్ చేసి, సార్ మాకు మ్యాజిక్ పోవాలి, పోవాలి, మాకు ఒక క్రియేటివ్ ట్రిప్ పోవాలంటే కంపల్సరీగా సార్ పంపిస్తారండి. ఎన్ని కాలేజీలు ఇక్కడ రికమెండేషన్ మంచి వాళ్ళు మంచి నిష్ణాతులను పంపిస్తారు. అది నేను మీకు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ చాటింగ్ అంతా మీకు పంపిస్తాను. అందరూ కూడా సార్ వాట్సాప్ లో క్వశ్చన్స్ పంపొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు సార్ మీ ప్రోగ్రామ్ ను డైరెక్ట్ గా 10,000 మంది వీక్షించారు సార్. 10,000 మంది వీక్షించారు మీ ప్రోగ్రామ్ ఇప్పుడు. చాలా సంతోషం. ఇంట్లో స్టాటిస్టిక్స్ కనిపిస్తాయి సార్. ఈ స్టాటిస్టిక్ ప్రకారము 10,708 మంది చూస్తున్నారు. ఇంకా రికార్డింగ్ అలా ఉంటుంది కాబట్టి ఇంకా చూస్తుంటారు. యూట్యూబ్ లో పెడతాం ఇంకా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ చెప్పండి. అశోక్ గారు కూడా చెప్పండి. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ వినోద్.